డివైన్ టాక్స్ ఛానల్ కు స్వాగతం. కార్తీక పురాణం 26వ అధ్యాయము. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి బోధ. ఈ విధముగా అత్రి మహాముని అంగస్త్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలో తనను రక్షించువారు లేకపోవుటతో వైకుంఠమును ఉన్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షక, రక్షింపుము. నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడు గాను ముక్కోపి అయిన మహా అపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భగుమహర్షి నీ యురముపై తన్నినా నీవు సహించితివి. ఆ కాలిగుర్తు నేటికి నీ వక్షస్థలముపై ఉన్నది. ప్రశాంత మనస్సుడువైన అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తుణ్ణి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపటానికి వచ్చుచున్నది. దుర్వాసనుడు శ్రీమన్నారాయణ్ణి పరివిధములుగా ప్రార్థించెను. ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తన్ను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దుర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమును ఉన్న మహారుద్రుడవు. నిన్ను చూసిన వారు మూడు లోకాలయందు భయపడతారు. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలుగనీవను. ప్రతియుగమునందున గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనంబులకు సంభవించే అపాయాలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపాలు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావింతును. నీవు అకారణంగా అంబరీషుణ్ణి శపించావు. నేను శత్రువుకైనను మనోవాక్కాయలందు కూడా కీడు తలబెట్టెను. ఈ ప్రపంచమందలి ప్రాణి సమూహము నా రూపముగానే భావిస్తాను. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధాలుగా దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథిగా వచ్చినా కూడా నేను వేళకు రాని ఎడల 12 గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు నీవు చెప్పలేదు. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపానము మాత్రమే తీసుకొనెను. అంతకంటే అతడు ఏ అపరాధము చేయలేదు. చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములను కూడా జలపానము దహశాంతికి పవిత్రతకు చేయదగినవే కదా. జలపానం అనరించిన మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించావు. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించలేదు. నీవు మండిపడుచున్న బ్రతిమాలి నిన్ను శాంతపరచాలని చూశాడు. ఎంత బ్రతిమాలినను నీవు శాంతపడలేదు. నన్ను శరణవేడును. నేనప్పుడు రాజా హృదయములో ప్రవేశించాను. నీ శాపఫలము 10 జన్మల్లో అనుభవించును. పలికిన వాడిని అతడు నీ భయము వలనే నన్ను శరణు వేడుచుండెను కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేదు. నీ శాపము అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరాపరాధి, దయశాలి, ధర్మాత్మం తప్పనివాడు. అటువంటి వానికి అకారణముగా దూషించావు. అతనిని నిష్కారణముగా శపించావు. వివరించవలదు. ఆ శాపములో లోకపరముకై నేను అనుభవింతును. నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకూడను రాక్షసుని జంపుటకు మత్స్య రూపం ఎత్తెదను. మరికొంత కాలము దేవదానవులు క్షీరసాగరమును మదుంచుటకు మందర పర్వతమున కవ్వముగా చేయుదురు. ఆ పర్వతం ముని నోటిలో మునక్కుండా కూర్మ రూపమున నా విపునము మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యకశిపుణ్ణి వధించుదును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును.
బలిచే స్వర్గము పొందిన పాలద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలి చక్రవర్తిని పాతాళ లోకమునకు తొక్కివేయును. భూభారమును తగ్గించుటకు లోకఖండమున రావణుని చంపిలో కోపకారము చేయుటకు రఘువంశమున రాముడై జన్మింతును. పిదపట యదువంశమున శ్రీకృష్ణునిగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతరం మహావిష్ణువు గాను విప్రునించుటకు కల్కి అనే పేరున జన్మించి అశ్వరూపుడై పరిభ్రమించు బ్రహ్మ శేషులనందరూ ముట్టుబెట్టెదను. నీవు అంబరీషునికి శాపము ఇచ్చిన 10 జన్మలు ఈ విధముగా పూర్తి చేస్తాను. ఇట్లు నా దశావతారాలు సదర్శించు వారికి సమస్త పాపాలు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి కలిగేలా చేస్తాను. ఇది ముమ్మాటికి తథ్యము. 26వ అధ్యాయము సమాప్తం.